యేసు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామములో శుభములు తెలియజేస్తా ఉంటున్నారు. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నారు. కీర్తన 38. కీర్తన 38లో దావీదు తాను చేసిన పాపం బట్టి, తనకొచ్చిన శిక్షను బట్టి ఈ కీర్తన రాస్తున్నట్టు మనకి చాలా చక్కగా అర్థమైపోతా ఉంటుంది. ఈ కీర్తనలో ఆయన తన మీదకి వచ్చిన శిక్ష, తన మీదకి వచ్చిన వేదన గురించి ఆయన ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. ఈ కీర్తన ఆయన 3 భాగాలుగా రాసినట్టు మనం చూడొచ్చు. మొదటి భాగంలో ఆయన ప్రభువా, మొదటి వచనంలో ఆయన అంటాడు లార్డ్, ప్రభువా అని అంటాడు. రెండో భాగంలో మనం చూసినట్లయితే ఆయన మరలా 15వ వచనంలో ప్రభువా అని మళ్ళీ అంటాడు. కింద 21వ వచనంలో ఆయన ప్రభువా అని అంటాడు. కనుక ఈ 3 భాగాల్ని మనం చూసినట్లయితే మొదటి భాగంలో ఆయన పరిస్థితి చాలా అద్మానంగా మనం చూడొచ్చు. ఆ తర్వాత ఒక్కొక్క భాగం దాటే కొలది ఆయన ప్రభుకి దగ్గరగా రావడము, ఆయన ప్రభుకి సమీపంగా రావడమును మనం చూడొచ్చు. నిజంగా మన జీవితాల్లో కూడా మనం పాపం యొక్క పర్యావసానం చాలా గొప్పది అనే సంగతి అన్నది మర్చిపోకూడదు. పాపం యొక్క పర్యావసానము మనం గుర్తుపెట్టుకొని ఆ పర్యావసానంలో మనం పాలు పొందకూడదని, ప్రభుకి దూరంగా కాకూడదని ముందు చూపుతో ప్రభు ఇవన్నీ హెచ్చరికలుగా రాసి పెట్టాడు. దావీదు బెత్షెబతో చేసిన పాపం బట్టే వచ్చిన ఈ పరిస్థితి, ఎంత శిక్ష దావీదు మీద పడతా వచ్చింది. దావీదు మీద అవమానము, ఆ తర్వాత తన రాజ్యము తీసివేయబడతా వచ్చింది, కుమారుడు చనిపోతా వచ్చాడు, ఆ తర్వాత తన ఉపపత్నులు పాడైపోతా వచ్చారు, తాను రాజ్యం వదిలిపెట్టి పారిపోవాల్సి వచ్చింది, తాను భయంకరమైన రోగాలకి పాలవ్వాల్సి వచ్చింది, అవమానానికి పాలవ్వాల్సి వచ్చింది. ఆయన నాతానుతో కోపముతో ఆ ఉపమానానికి వ్యతిరేకంగా ఆయన కోపపడి 4 చెల్లించాలని ఈ వ్యక్తి ఒక్క ఊరియాని చంపినందుకు దావీదు 4 కుమారులను పోగొట్టుకుంటా వచ్చాడు. ఇంకో మాటలో పూర్తిగా దావీదు మీద తన యొక్క పాపం యొక్క ఒత్తిడి, తన పాపం యొక్క పర్యావసానం తన మీద పడేటప్పటికి తట్టుకోలేక ఈ మాటలు బహుశా రాస్తూ ఈ మొదటి భాగంలో అంటున్నాడు. మొదటి వచనంలో దేవా, నీ యొక్క ఉగ్రతలో దయచేసి నన్ను ఇక శిక్షించొద్దు, నాకు ఇంకా చాలు అన్నట్టు అంటున్నాడు. అంటే ఇంకో మాటలో ఈ కీర్తనని 38వ కీర్తన 35వ కీర్తనని పక్కన పెట్టి చదివితే అక్కడ ఉంటున్న ఉత్సాహం, అక్కడ ఉంటున్న ధైర్యం, అక్కడ ఉంటున్న మహిమ, అక్కడ ఉంటున్న ఆ ఉక్రోషము ప్రభు కొరకు ఇప్పుడు పూర్తిగా చప్పగా అయిపోతా వచ్చింది. ఇప్పుడు ప్రభుని ప్రభా దగ్గరికి రావద్దు అన్నట్టు చెబుతున్నాడు, నన్ను వదిలే అన్నట్టు చెప్తున్నాడు. ప్రభా నాతో నన్ను వదిలే ప్రభా, నా దారి నేను బతకని అన్నట్టుగా తన ప్రభుతో తాను మాట్లాడుతున్నట్టు మనం చూడొచ్చు. వెటికి తన ప్రభువు యొక్క శిక్షని వద్దనే స్థితికి వచ్చేసాడు. ఇక తట్టుకోలేక ఆ మాట చెప్తా ఉంటున్నాడు. 2వ వచనంలో ఆయన నీ యొక్క బాణములు నన్ను గుర్చుకొని పోతా వచ్చాయి, నీ చెయ్యి నా మీద బలముగా దిగొస్తా వచ్చింది. ఒకప్పుడు ప్రభు వస్తే ఆనందించేవాడు, పాపం చేసిన తర్వాత పాపం యొక్క పర్యావసానంలో ప్రభు వస్తుంటే వద్దు అన్నట్టు చెబుతున్నాడు. ఆదాము ఎలా దాచుకొని పారిపోతున్నాడు, అట్లానే ఆ దావీదు కూడా ప్రభు వస్తుంటే, ఒక పాపి తన పాపములో ఉంటుండగా ప్రభు సమీపంగా వస్తుంటే ఖచ్చితంగా ఆ పాపి ఆ ప్రభు దగ్గరికి రావడాన్ని తట్టుకోలేక వద్దు అని అంటాడు. అందుకనే పేతురు కూడా ఆ ధోనిలో ప్రభా, నేను పాపిని దూరం వెళ్ళిపో అని చెబుతా వచ్చాడు. ఒక పాపి దేవుణ్ణి దేవుడిగా చూసినప్పుడు ఖచ్చితంగా దూరంగా వెళ్ళిపో అని అంటాడు. కృప మీద ఆధారపడి ఆయన దగ్గర పరిగెత్తుకుంటూ రావడం తప్ప, లేకపోతే మనం ఆయన దూరంగా వెళ్ళిపోమనడం తప్ప వేరే ప్రత్యామ్నాయమే లేని పరిస్థితులు మనవి. అంతేకాకుండా ఆయన ముందుకు వెళ్తూ 3వ వచనంలో అంటున్నాడు, నా పాపమును బట్టి నా శరీరంలో ఆరోగ్యము లేదు, నా ఎముకలు క్షీణించిపోతా ఉంటున్నాయి అని అంటున్నాడు. ఇంకో మాటలో ఎముకలు క్షీణించ, లోతైన బాధ, లోతైన వేదన, చాలా లోపల ఉంటున్న ఆ యొక్క పరిస్థితిని దావీదు ఇక్కడ స్పష్టంగా చెబుతున్నట్టు మనము చూడొచ్చు. అంతేకాకుండా దావీదు నా పాపమును బట్టి అంటాడు. పాపం బట్టి ఆరోగ్యం ఎందుకు పాడవుతుంది? పాపం బట్టి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆరోగ్యం ఖచ్చితంగా పాడైపోతుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి తాను పాపం చేస్తాడో ఆ వ్యక్తి దేవునితో సంబంధాన్ని తెగగొట్టుకుంటాడు. కాబట్టి ఆ వ్యక్తి చింతకి లోనవుతాడు, ఆ వ్యక్తి భవిష్యత్తు భయానికి లోనవుతాడు, ఆ వ్యక్తి పాపాలకి లోనై ఈ పాపాలు ఖచ్చితంగా ఆ వ్యక్తిని క్షీణింప చేస్తాయి.
ఒకవేళ బహుశా భౌతికంగా ఆ వ్యక్తి ఆరోగ్యకరంగా ఉండొచ్చేమో, కానీ నిత్య ఆత్మీయ భవిష్యత్తు మీద అయితే ఖచ్చితంగా దెబ్బ పడుతుంది. కనుక మన జీవితాల్లో మనము పాపము పర్యావసానాన్ని గుర్తుపట్టగలిగిన స్థితిలో బ్రతకాలి. ఈ కీర్తనాకారుడు లేక దావీదు 4వ వచనంలో అంటున్నాడు, ప్రభా నా నా దోషారోపణ భయంకరంగా నా మీద ఉంది. ఎంత ఘోరంగా నా మీద ఉందంటే నేను మోయలేనంత బరువుగా ఉంది. అంతకుముందు శత్రువుల దాడుల గురించి, పరిస్థితుల గురించి, అక్రమాల గురించి, అరాజకత్వాలు, తన మీద చేసిన అన్యాయాల గురించి రాసుకుంటున్నాడు. కానీ ఇప్పుడు ఈ భారము ఆ భారాలన్నిటికంటే ఎక్కువ. బయటోళ్ళు చేసేవన్నిటికంటే మనము ప్రభుని చూసినప్పుడు మన పాప భారమే ఎక్కువ. మన పాపపు భారమును మనము చూడలేక ఇతరులు చేస్తున్న కీడునే మనం అధికంగా చూడగలిగితే మనం గర్వములో మునిగిపోయిన వారము అనే దానికి అదే చక్కటి రుజువు. కనుక మన ఆత్మీయ జీవితాల్లో మనం బాగున్నాము అనంటే పాపముగా చాలా బరువుగా చూస్తాం. ప్రభుకి దగ్గరగా ఉండే వాళ్ళు పాపాన్ని చాలా బరువుగా చూస్తారు. ప్రభుకి దూరంగా ఉండే వాళ్ళు వాళ్ళ పాపాలని చూడరు, కానీ చుట్టూంటున్న పరిస్థితులని చాలా బరువుగా చూస్తారు. కనుక దావీదు తన యొక్క పాపాన్ని చాలా బరువుగా చూస్తూ ఉంటున్నాడు, మోయలేని బరువుగా చూస్తూ ఉంటున్నాడు. 5వ వచనంలో ప్రభు అంటే తనని శిక్షించిన విధానాన్ని ఆయన అలంకార భాషలో లేక పద్య రూపంలో ఆయన దెబ్బలుగా ఆయన గాయాలుగా మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రభు భయంకరంగా ఆ వ్యక్తిని శిక్షిస్తూ వచ్చాడు. నేరుగా చెప్పి శిక్షిస్తూ వచ్చాడు. నీ ఇంట్లో నెమ్మది ఉండదు, ఖడ్గము నీ ఇంటికి విరోధంగా ఉంటుంది, నీ కుమారుడు చచ్చిపోతాడు, నువ్వు ఏదైతే రహస్యంగా చేస్తావో నేను బాహాటంగా చేపిస్తా. దావీదు యొక్క శిక్షని నేరుగా ప్రభు చెప్తా వచ్చాడు. కనుక ఈ శిక్షని బహుశా ఆయన ఇక్కడ పద్య రూపంలో రాస్తున్నాడు. నేను కృంగిపోయాను అంటాడు, నేను చాలా క్రిందకి తీసుకొని రాబడ్డాను, దినమంతా ఏడుస్తున్నాను, నా 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 వీపు తాపంతో నింపబడింది, చెవులు వినపడట్లేదు, నోరు మాట్లాడట్లేదు, కళ్ళు కనపట్లేదు అని ఆ కింద వచనాల్లో ఆయన చెబుతా ఉంటున్నాడు. అంటే ఇంకో మాటలో తన స్థితి ఎంత అద్మానం అయిపోతా వచ్చాడు. సహజంగా సామాన్యంగా చేసే పనులు కూడా తాను చేయలేని స్థితికి వస్తా వచ్చాడు. ఆత్మీయంగా, భౌతికంగా, సాంఘికంగా, రాజరికంగా కూడా అన్ని రకాలుగా దావీదు యొక్క పతనాన్ని మనం చూడొచ్చు. పాపం అంత భయంకరమైంది. పాపము తాత్కాలికమైన తృప్తి, కానీ ఇదే పాపము మన భవిష్యత్తుని పాడు చేసేదిగా ఉంటుంది. అంతేకాకుండా ఇంకా చివరికి వచ్చేసి ఆయన అంటున్నాడు 11వ వచనంలో, నా స్నేహితులు నాకు సమీపంగా ఉండే వాళ్ళు నన్ను అవాయిడ్ చేస్తున్నారు, నన్ను తృణీకరిస్తున్నారు, లేక నన్ను నిర్లక్ష్య పెడుతున్నారు. అంటే ఒక కుష్ఠరోగిని ఎట్లయితే నిర్లక్ష్య పెడతారో అట్లాంటి పదజాలను వాడుతున్నాడు. అంటే ఇంత అధ్వానంగా చేస్తారు. ఎందుకు అనంటే నా పరిస్థితే. కనుక దూరం వెళ్ళిపో ప్రభా, దగ్గరికి రావద్దు అన్నట్టు ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇది తన ఆరంభ పరిస్థితి. ఆయన చెబుతా ఉంటున్న ప్రారంభ పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంటుంది. ఇప్పుడు 2వ ఘట్టానికి వచ్చినప్పటికీ 15వ వచనంలో ఇప్పుడు ఆయన విశ్వాసం కొంచెం పెరిగింది. ఆయన ప్రభుతో ఉంటున్న సంబంధం కొంచెం మెరుగుపడతా వచ్చింది. ఇప్పుడు 15వ వచనం నుంచి ఆయన ప్రార్థన కొంచెంగా మారింది. ఇప్పుడు ఏమంటున్నాడు, ప్రభా 15వ వచనంలో, నీ కొరకు ఎదురు చూస్తున్నాను, నువ్వు ఖచ్చితంగా జవాబిస్తావు ప్రభా నా దేవా అని పిలుస్తున్నాడు. అంటే ఆయన తన విశ్వాసం అప్పటి వరకు ప్రభుని దూరంగా వెళ్ళమంటున్నాడు, ఇప్పుడు ప్రభు ఖచ్చితంగా నా మొర వింటాడు. ప్రభు స్వభావాన్ని ఒకసారి దగ్గరగా అర్థం చేసుకుంటున్నాడు. కృప కలిగిన దేవుడని, మంచితనం కలిగిన దేవుడు, ఎప్పటికీ కోపించేవాడు కాదని, ఆయన కోప నిమిషం మాత్రమే కానీ ఆయన కృప నిరంతరం అనే సంగతుల్ని చక్కగా అర్థం చేసుకొని దావీదు ప్రభు దగ్గరికి వస్తూ ఉంటున్నాడు. ఆయన 18వ వచనంలో నేరుగా ఆయన పరిస్థితిని ఒప్పేసుకుంటా ఉంటున్నాడు. ఆయన పరిస్థితి ప్రభు దగ్గర ఆయన పాప పరిస్థితిని నేరుగా ఒప్పుకొని తన ప్రభుకి చెప్తా ఉంటున్నాడు. ఇదిగో ప్రభా, దయచేసి నా పరిస్థితి ఇది, కనికరించు అని చెబుతా ఉంటున్నాడు. నేను పాపం బట్టి చాలా ఒత్తిడి కింద ఉండాను అని ప్రభుత్వం మొరపెడతాడు. మొదటి పరిస్థితి, నేను అసలు యోగ్యుడే కాదు, ప్రభు నా దగ్గరకు కూడా రాకూడదు అని అంటున్నాడు. 2వ పరిస్థితి, నేను యోగ్యుడి కాకపోయినా కృప మీద ఆధారపడుతున్నా, ప్రభు నా దగ్గరికి రావాలి అని ఆశపడతా ఉంటున్నాడు. 3వ పరిస్థితి 21, 22 వచనాల్లో మనం చూసినట్లయితే 21, 22 వచనాలు నా అనే మాట ఆయన 3 సార్లు వాడుతూ వచ్చాడు. 21వ వచనంలో నా దేవా అంటాడు, 22వ వచనంలో నా ప్రభు అంటాడు, నా రక్షక అంటాడు. అంటే ఇప్పుడు ప్రభుని రా ప్రభు, ఇంక నీకు దూరంగా ఉండలేను, వచ్చేసి ప్రభా జోక్యం చేసుకో,
త్వరగా నాకు సహాయం చేయి అని ప్రభు మీద పూర్తిగా ఆనుకుంటున్నాడు. ఇంకో మాటలో తప్పైపోయింది, శిక్ష అయితే అనుభవించాను, ఇక వచ్చేసే నన్ను సమకూర్చు, నువ్వు లేకుండా నేను ఉండలేను. కనుక దావీదు ప్రభుకి దూరం వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తున్నాడు. నిదానంగా ప్రభుకి దూరం వెళ్ళలేడని గ్రహించి దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మూడోది, నువ్వు లేకుండా నేను ఉండలేను అని కీర్తన అంతం చేస్తున్నాడు. ఈరోజు మనస్థితి ఏంటి? పాపం చేసిన తర్వాత మనము ఆ దేవునికి దూరంగా వెళ్ళిపోతాము. ఆ మనస్థితి కూడా ఆయన దగ్గరికి రాబుద్ది కాదు. కానీ మనం ఆలోచించి ఆయన ఎంత మంచివాడో నిదానంగా మనకు కావాలి ప్రభా అని ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మన స్థితి మెరుగైపోతుంది. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవ, యేసు ప్రభు మా రక్షకుడి నామములో కీర్తిస్తా ఉంటున్నాం. దేవ, మా జీవితాల్లో మేము తప్పిపోయిన ప్రతిసారి దేవ భరోసాతో నీవు క్షమిస్తావని, నీ దగ్గర తీస్తావని, నువ్వు మంచి దేవుడు అని ఆ భరోసాతో నీ దగ్గరికి రావడానికి కృపను అందిస్తాం. యేసు ప్రభు మా రక్షకుడి నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.